ఏదన్నా ఇల్లు కొనాలనుకుంటే ఒక 1.5 year 2 years నుంచే ప్లాన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ప్లాన్ వేసుకోకపోతే మనం ఇల్లు కొనాలన్నటువంటి కళ అనేది నెరవేరదు. ఒకవేళ నెరవేరినా కానీ చాలా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఫస్ట్ మనం ఏ ఇల్లు కొందాం అనుకుంటున్నాం? ప్లాట్ కొని కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నావా, లేకుంటే అసలు కట్టినటువంటి ఇల్లే కొందాం అనుకుంటున్నావా, లేదంటే అపార్ట్మెంట్ ప్లాట్ కొందాం అన్నావా? ఒక క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్. ఏ ఏరియాలో కొందాం అనుకుంటున్నాం? అసలు మనం గ్రౌండ్ ఫ్లోరే కొంటామా, లేకుంటే G+1 కొందాం అనుకుంటున్నావా? ఇవన్నీ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఏ ఏరియాలో కొందాం అనుకుంటున్నాం? నేను సజెషన్ చేసేది ఏంటంటే మనం కొనేటటువంటి ఇల్లు మినిమం 120 నుంచి 150 మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. అట్లుంటేనే మనం కంఫర్టబుల్గా ఉండగలుగుతాం. సో అది ఆలోచన చేసుకోరు. దాని తర్వాత నెక్స్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్ బాగా నడుస్తుంటుంది, ట్రాన్సాక్షన్లు కూడా పొట్టు ఉంటాయి. బట్ తీరా చూస్తే ఐటీ అనేది ఫైల్ చేయరు ఫ్రెండ్స్. సో ఐటీ అనేది ఫైల్ చేయడం నేర్చుకోరు. ఐటీ ఫైల్ చేయడం అనేది కంపల్సరీ. మనకు ఒక మంచి బ్యాంకులో లోన్ కావాలంటే ఐటీ ఫైలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఐటీ ఫైల్ చేయాలి. సో మినిమం ఐటీ ఫైల్ చేసేటప్పుడు 3 years ITR అడుగుతాం మనం బిజినెస్ లోన్. బిజినెస్ చేసే వాళ్ళకు హౌసింగ్ లోన్ కావాలంటే. సో ఒక్కొక్క ITR మధ్యలో మినిమం ఒక 6 months గ్యాప్ ఉండాలి. అందుకనే ఒక 2 years నుంచే మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత మనం ఇల్లు కొనాలంటే కంపల్సరీ ఒక 30 లక్షల ఇల్లు కొంటున్నాం అనుకో, ఒక 10% 15% మన దగ్గర ఉండాలి. ఒక 40 లక్షలు 50 లక్షలు ఇల్లు కొంటుంటే ఒక 20% అయినా మన దగ్గర ఉండాలి. 20% మనం సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దానికి రిజిస్ట్రేషన్ ఖర్చులు చాలా అవుతున్నాయి. అవన్నీ చూసుకోవాలి మనం. ముఖ్యంగా మినిమం మనం ఏం చేస్తున్నామంటే సరే అప్పుడు ఇల్లు కొనేటప్పుడు మనం ఏదో ఒక బ్యాంకులో తీసుకుందాంలే అనుకొని ఏం చేస్తుంటారంటే సడన్గా హడావిడిలో కొంటుంటారు. మీరు కనుక ఒకవేళ ఈ ఫైనాన్స్లలో NBFCలలో కానీ లోన్ తీసుకుంటే, ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు ఓకే, బ్యాంకులలో లోన్ తీసుకుంటే ఓకే, కానీ NBFC LIC హౌసింగ్ ఫైనాన్స్ కానీ దాని తర్వాత ఈ ఫైనాన్స్లలో NBFCలలో కనుక లోన్లు తీసుకున్నట్టయితే మీరు చాలా చాలా ఇంట్రెస్ట్ పే చేస్తారు ఫ్రెండ్స్. సో అందుకనే ముందే ప్లాన్ చేసుకొని ఒక బుక్ పెట్టుకోరు మనకు ఎట్లా మనం ఇల్లు కొనబోతున్నాం అనేది ఒక క్లారిటీగా చూడండి. సో వీడియో చూస్తూనే ఉండండి. అదేవిధంగా ఇళ్ళను వెతికి చూడండి అసలు మీకు ఏం కావాలి అని. ఇవన్నీ ఆలోచన చేసి ముందే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్.